నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలు కూరటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం. విచారణ ప్రారంభించిన సుప్రీం వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. చెన్నైకి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గాల పునర్విభజనపై సదస్సు నేడు. బారాస తరపున కేటీఆర్ హాజరు. వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు ఈఆర్సీ విచారణలో తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కాగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో బారాస ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు. అంత సొమ్ము వెచ్చించి నాగార్జునసాగర్, ఓఆర్ఆర్ విమానాశ్రయం వంటివి నిర్మించారా? దొడ్డిదారిన భూములను విక్రయించారు. బడ్జెట్పై చర్చలో విపక్షాల ఆరోపణలకు బట్టి సమాధానం. నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు 1000 కోట్లు. అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు. మంత్రి శ్రీధర్బాబు వెల్లడి. గాలిమేడలు, అంకెల గారడి. అంచనాలు అందుకోలేని అవాస్తవ బడ్జెట్ ఇది. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. శాసనసభలో హరీష్ రావు ధ్వజం. అప్పుల్లోనా రైజింగ్ తెలంగాణ. నిమిషానికి ప్రభుత్వం 1 కోటి రుణం తెస్తోంది. భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శ. 10 పరీక్షల తొలి రోజే కలకలం. మంచిర్యాలలో ప్రశ్నపత్రం తారుమారు. నకరికల్లో బయటకొచ్చిన ప్రశ్నపత్రం. ఈ ఘటనలపై విద్యాశాఖ సీరియస్. బాధ్యులపై చర్యలు. మొదటి రోజు 99.67% హాజరు. షుగర్ పరీక్షకు కాంతి మార్గం. సూది లేకుండా గ్లూకోజ్ స్థాయి నిర్ధారణ. ఐఏఎస్సి శాస్త్రవేత్తల పరిశోధన. నేటి నుంచి ఐపీఎల్. బడ్జెట్పై సభ బగలు. శాసనసభలో బడ్జెట్పై హరీష్ రావు, భట్టి మధ్య మాటల యుద్ధం. ఆర్థిక మాంద్యం కాదు, మీ బుద్ధిమాంద్యం. అసెంబ్లీలో బడ్జెట్లో చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. అంతా తనకే తెలుసనుకునే సీఎం అజ్ఞానంతో ఆదాయం దిగజారింది. పాలన చేతకాక నెగిటివ్ రిజల్ట్. బడ్జెట్ అంకెలు లెక్కలన్నీ ఉత్తవే. 6 గ్యారంటీలకు దిక్కులేదు కానీ అందాల పోటీలా. అబద్ధాలకు ఆస్కారిస్తే సీఎం రేవంత్ రెడ్డికే వస్తుంది. ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేది. బడ్జెట్పై చర్చకు సమాధానంలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. ఆదాయం లేకున్నా పెంచుతూ పోయింది మీరే. మీరు చేసిన అప్పులు తీర్చలేక చేస్తున్నాం. 10 ఏళ్లు ఎంతో అవమానించారు, మౌనంగా భరించాం. అన్నీ అనుభవించే ఇక్కడికి వచ్చాం. మీరెన్ని మాట్లాడినా బాధపడం. న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు లభ్యం. అది లెక్కల్లో చూపని అక్రమ సొమ్మేనని అంటున్న అధికారులు. జడ్జి తీరుపై తీవ్రంగా స్పందించిన సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం సిఫార్సు. చొప్పదండి. వ్యవసాయ మార్కెట్లో కొట్టుకుపోతున్న ధాన్యం. మండు వేసవిలో ముంచెత్తిన వాన. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈదురుగాలులతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి పంటలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో గోడకూలి వృద్ధుడి మృతి. తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలు. మరో 2 రోజులు వానలు కురవచ్చన్న వాతావరణ శాఖ. పేపర్లు తారుమార్. వికారాబాద్ జిల్లా తాండూరులో సంస్కృతం బదులుగా తెలుగు ప్రశ్నపత్రం. మంచిర్యాలలో తెలుగు బదులు హిందీ ప్రశ్నపత్రం. వాట్సాప్లో చక్కర్లు కొట్టిన తెలుగు ప్రశ్నపత్రం. నల్గొండ జిల్లా శాలిగౌరవంలో వెలుగులోకి వచ్చిన ఘటన. గందరగోళం సృష్టించడానికే వాట్సాప్ ప్రచారం చేశారు పాఠశాల విద్యా డైరెక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు 99.67% హాజరు. కరెంటు కోత, హీత్రూ మూత. రోజంతా మూతపడ్డ విమానాశ్రయం. విద్యుత్ సబ్ స్టేషన్లో పేలుడే కారణం. 1350 విమానాల రద్దు, దారి మళ్లింపు. 2.9 లక్షల మంది ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు. కొద్ది రోజులు సమస్యలే. హీత్రూ వర్గాలు రాత్రికల్లా పాక్షికంగా సేవల పునరుద్ధరణ. 14,000 మంది అధ్యాపకులు, 60 లక్షల పేపర్లు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ సమాధాన పత్రాల మూల్యాంకనం. 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలు. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు. ఏప్రిల్ చివరి వారంలో కంప్యూటరీకరణ. మే మొదటి వారంలో ఫలితాలు. చెడగొట్టు వానలతో పంటలు ఆగం. వాస్తవ దూరంగా రాష్ట్ర బడ్జెట్. హామీలను ఎగ్గొడతాం, అందిన కాడికి దోసుకుంటాం. ఇదే తీరుగా బడ్జెట్. మీ విధానాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పడిపోతున్నది. భూములు అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేని పరిస్థితి. ఆర్థిక మాంద్యం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదు. మీ బుద్ధిలో, ఆలోచనలోనే మాంద్యం. బడ్జెట్పై ప్రసంగంలో సర్కారుపై విమర్శలు. హరీష్ వ్యాఖ్యలపై భట్టి, శ్రీధర్బాబు, వెంకటరెడ్డి ఫైర్. సబ్జెక్టు వదిలి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపాటు. మీలాగా గాల్లో మేడలు కట్టలేదు. మాది 100కి 100 ప్రజా బడ్జెట్. డిప్యూటీ సీఎం భట్టి. బీఆర్ఎస్ లెక్క బడ్జెట్ పెంచితే 4.18 లక్షల కోట్లు అయ్యేది. 10 ఏళ్లలో 16.70 లక్షల కోట్లు దేన్ని ఖర్చు చేశారు? ఒక కాళేశ్వరం కడితే అది 3 ఏళ్లకే కొట్టుకుపోయింది. నాడు 6,000 కోట్ల ఇసుక ఆమ్దానికి గండి కొట్టారు. ఏపీకి నీళ్లు వదిలేసి గోవిందా గోవిందా అన్నది మీరు కాదా? బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలు, నిరంకుశత్వమే అని ఫైర్. ధనాధన్ పండుగొచ్చే ఐపీఎల్ క్రికెట్. కర్ణాటక అసెంబ్లీలో రచ్చ. ముస్లిం కోటా బిల్లు, హనీ ట్రాప్ వ్యవహారంపై కర్ణాటక అసెంబ్లీ అట్టుడికింది. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లోకి తీసుకెళ్లి ముస్లిం కోటా బిల్లు ప్రతులని
చింపేసి స్పీకర్ వైపు విసిరారు. దీంతో వారిని మార్షల్స్ బయటకు పంపించేశారు. చెన్నైకి వెళ్లిన సీఎం రేవంత్ డీలిమిటేషన్పై ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ తరపున పాల్గొననున్న కేటీఆర్. కరెంటు ఛార్జీల పెంపు లేనట్టే క్లారిటీ ఇచ్చిన డిస్కంలు. రెవెన్యూ లోటును భరించేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ అంగీకార పత్రం అందించిన ఎనర్జీ డిప్యూటీ సెక్రటరీ. సదరన్ డిస్కమ్ ఏఎంఆర్పై ఈఆర్సీ బహిరంగ విచారణ. విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గాయి. కరెంటు షాక్ మరణాలు పెరుగుతున్నాయి. ప్రమాదాలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందే. కుల గణనతోనే అసమానతలు బయటపడతాయి. నిజాలు బయటకు రావద్దనే కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యా వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ అన్యాయం. దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలన్న అంబేద్కర్ కళ ఇప్పటికీ నెరవేరలేదు. దాన్ని సాకారం చేసేందుకే కాంగ్రెస్ పోరాడుతున్నదని వెల్లడి. యూజీసీ మాజీ చైర్మన్ సుఖదేవ్ దూరట్తో జరిగిన తన ఇంటర్వ్యూ వీడియో రిలీజ్. ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి. 10 లక్షలకు పైగా అప్పు చేసిన యువకుడు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సూసైడ్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? రేప్ అటెంప్ట్ తీర్పుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత. అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుందని ఆందోళన. సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని డిమాండ్. ఇది తప్పుడు తీర్పు. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. జడ్జి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు. కలకలం రేపుతున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం. కొలీజియం సీరియస్. అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్. మా కోర్టేమన్నా చెత్తబుట్టన అంటూ అక్కడ లాయర్ల ఆందోళన. తుమ్మిడిహట్టికి 3 ప్రపోజల్స్. పాత డిజైన్ ప్రకారమే ముందుకెళ్లాలన్న ఫస్ట్ ప్లాన్. ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కాల్వలు పూర్తి. త్వరగా నిలియవచ్చని భావన. రెండో మార్గంగా ఎత్తు తగ్గించి వానాకాలంలో ఎత్తిపోసుకోవాలనే ఆలోచన. ఎత్తుపై మహారాష్ట్ర సర్కార్తో ఏప్రిల్లో సమావేశానికి ఏర్పాట్లు. ఇది కుదరకుంటే 3వ మార్గంగా తుమ్మిడిహట్టితో పాటు వార్దా నిర్మాణం. ఆ రెండింటినీ లింక్ చేసి నీటిని తీసుకోవాలనే యోచన. హరీష్ పద్ధతిగా మాట్లాడాలి. సీఎంకు అజ్ఞానం, మంత్రులకు బుద్ధిమాంద్యం అంటారా? మీలా ఆదాయం లేకున్నా బడ్జెట్ పెంచుకుంటూ పోలేరు. 10 ఏళ్లలో వారు 16.70 లక్షల కోట్ల వ్యయం చేశారు. సాగర్ కట్టారా? బీడీఎల్, ఈసీఎల్ నిర్మించారా? రాష్ట్రాన్ని గాలి కొదిలేసిన వారే క్షమాపణ చెప్పాలి. స్వేచ్ఛ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడమా? బడ్జెట్పై డిప్యూటీ సీఎం బట్టి సమాధానం. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. అగ్ని ప్రమాదంతో బయటపడ్డ గుట్టు. హోలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం. ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది. అక్కడి వారికి ఒక గదిలో కనిపించిన డబ్బు కట్టలు. 14 జరిగితే 21 వెలుగులోకి. 15 నుంచి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు. ప్రభుత్వ వర్గాల ద్వారా సీజీఐకి సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం. జస్టిస్ వర్మ బదిలీకి భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం. తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్టననే ఆగ్రహం. డబ్బుల కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజీఐ ఇప్పటికే అంతర్గత విచారణ చేపినట్టు ప్రకటనలో సుప్రీం వెల్లడి. విచారణకు బదిలీకి సంబంధం లేదన్న సుప్రీం. జడ్జి ఇంట్లో డబ్బే దొరకలేదు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరణం. బాలిక పైజామా తాడు లాగినా రేప్ కిందకి రాదనడం సరికాదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. తెలంగాణ తిరోగమనం. అభివృద్ధికి స్వీట్ బ్రేకర్ రేవంత్ పాలన. బడ్జెట్లో అంకెల గారడి తప్ప ఏమీ లేదు. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. ఏ గ్రామంలోనే రుణమాఫీ 100% జరిగిందా? మహబూబ్కి దుకాన్ కాదు, నఫరత్గా మకాన్. సీఎం ప్రతీకార రాజకీయాలతో క్షీణించిన రాబడి. ఎక్కడా లేని మాంద్యంతో తెలంగాణలోని ఎందుకు? మా హయాంలో అప్పు 4.22 లక్షల కోట్లే. గ్రామాల నుంచి మండలాలకు మేము రోడ్లు వేశాం. బడ్జెట్లో చర్చలో హరీష్ రావు. రోడ్లు లేవని పిల్లనిస్తలేరు. వికారాబాద్ గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు. వాళ్ళ హయాంలో మామ, అల్లుడు, బామ్మర్ది రోడ్లు వేసుకున్నారు. కమిషన్లు రావని అన్ని చోట్ల వేయలేదు. మంత్రి కోమటిరెడ్డి విమర్శ. పద్మారావు గౌడ్తో కలిసి సీఎం ఛాంబర్కు. సికింద్రాబాద్ సమస్యలపైన నేతలు. రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు కసరత్తు చేస్తున్న ఆబ్కారీ శాఖ. త్వరలోనే నోటిఫికేషన్. రాబడి ఎక్కువ ప్రాంతాలపై దృష్టి. ఎలైట్ బార్లకు అవకాశం. మైక్రో బ్రూవరీలను పెంచే యోచన. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి. ఆర్డీఐఎఫ్ కింద మంజూరు చేయండి. సూక్ష్మ నీటిపారుదలకు నిధులు ఇవ్వండి. కొత్తగా పిఎస్సిఎస్లను ఏర్పాటు చేయండి. నాబార్డు చైర్మన్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై అఖిలపక్ష సమావేశానికి సీఎం. పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షతన నేడు పలు పార్టీలతో భేటీ. పాల్గొన్న సీఎం, పీసీసీ చీఫ్. జేఏసీలో కాంగ్రెస్తో కలిసిన బీఆర్ఎస్. చెన్నైకి చేరిన కేటీఆర్ బృందం. గాలివాన దుమారం. పలు జిల్లాల్లో వర్షం. వడగండ్లు. కాగజ్నగర్లో గోడకూలి వృద్ధుడి మృతి. నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. అప్రమత్తంగా ఉండండి. అధికారులకు సీఎం, సీఎస్ ఆదేశాలు. వలపు వలలో కన్నడ నేతలు. కర్ణాటకను కుదిపేస్తున్న ఆని ట్రాప్. 2 మంత్రులు సహా 48 మంది ఎమ్మెల్యేలపై అశ్లీల వీడియోలు. కొందరు జాతీయ పార్టీ నేతలు, న్యాయమూర్తులేవి కూడా. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న వెనుక డీకే శివకుమార్ ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల అనుమానాలు. అసెంబ్లీలో గందరగోళం. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలల సస్పెన్షన్. ఎవరిని వదలం. కర్ణాటక సీఎం. జీహెచ్ఎంసీలో బిల్డ్ నౌ షురు. అధికారులకు లాగిన్ పాస్వర్డ్ అందజేత. హెచ్ఎండిఏలో ఏప్రిల్లో మొదటి వారంలో
అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్ నిందితులకు 24 గంటల్లో నోటీసులు. సినీ టీవీ ప్రముఖులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం. కేసును కొట్టేయాలంటూ హైకోర్టుకు యాంకర్ శ్యామల 24న విచారణకు హాజరై సేకరించాలన్న ధర్మాసనం. మంతన్లో ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడి బలి. 108 బెట్టింగ్ యాప్ల బ్లాకు, 133 కంపెనీలకు నోటీసు. ఇది ఈరోజు ఉన్నటువంటి